మణికందన్ హీరోగా, గౌరీప్రియ హీరోయిన్గా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తమిళ్లో లవర్ అనే సినిమా రూపొందింది. దానిని ట్రూ లవర్గా తెలుగులో మారుతి రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు విడుదలవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. అర్జున్, మణికందన్, దివ్య, గౌరీప్రియ 6 ఏళ్లుగా ప్రేమించుకుంటూ ఉంటారు. వారి ప్రేమ కాలేజీ నుండి మొదలవుతుంది. అయితే క్రమంగా అర్జున్ దివ్య విషయంలో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు. తనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరిగిపోతుంది. దానివలన దివ్య ఎవరితో మాట్లాడినా అనుమానం పడతాడు. దివ్యని విపరీతమైన టార్చర్కు గురి పెడతాడు. అది తట్టుకోలేని దివ్య చివరికి ఏ నిర్ణయం తీసుకుంది అనేది మిగతా కథ. నిజానికి ఈ సినిమా పూర్తిగా అరవసాంబార్. సినిమా కథ పూర్తిగా ప్రిడిక్టబుల్ మోడ్లో ఉంటుంది. టేకింగ్ కూడా ఎప్పుడో 90ల నాటి సినిమా చూస్తున్న అనుభవం కలుగుతుంది. సినిమా మొత్తం హీరో హీరోయిన్కి టార్చర్ పెట్టడం, హీరోయిన్ విడిపోవడం, హీరో బ్రతిమలాడడం, తిరిగి హీరోయిన్ కలిసిపోవడం, వీటితోనే సినిమా మొత్తం నింపేశాడు దర్శకుడు. పైగా హీరో టార్చర్ డోస్ సినిమా ముందుకు వెళ్తున్న కొలిది పెరుగుతూనే ఉంటుంది. అదేదో మనం టార్చర్కి గురవుతున్నట్టు మనకి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అని లేదు, సెకండ్ హాఫ్ అని లేదు, సినిమా మొత్తం ఇదే గోల. కానీ క్లైమాక్స్ మాత్రం కాస్త మెచ్యూర్డ్గా తీశాడు దర్శకుడు. సినిమా మొత్తం మీద ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేది ఒక్క క్లైమాక్స్ మాత్రమే. కానీ దానికోసమే సినిమా మొత్తం భరించాలంటే మాత్రం చాలా కష్టం. హీరో మణికందన్ తన లవర్ని టార్చర్ పెట్టేవాడిగా బాగా చేశాడు. గౌరీప్రియ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్. ప్రేమికుని టార్చర్ భరించే అమ్మాయిగా, చివరికి ఒక మంచి నిర్ణయం తీసుకునే అమ్మాయిగా చాలా బాగా నటించింది. గౌరీప్రియ ఈ సినిమాకి ఒక ప్లస్ అయింది. హీరోయిన్ ఫ్రెండ్స్గా నటించిన వారందరూ కూడా బాగానే చేశారు. జనరల్గా తమిళ సినిమాలు టెక్నికల్గా బాగుంటాయి, కానీ ఈ సినిమాలో ప్రత్యేకంగా అలాంటివి చెప్పుకోవడానికి ఏమీ లేవు. డబ్బింగ్ వలనేమో కానీ పాటలు అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. బీజిఎం కూడా అలానే అనిపించింది. ఫోటోగ్రఫీ కూడా చాలా వీక్గా ఉంది. టార్చర్కే అమ్మ మొగుడులా అనిపించిన ఈ సినిమాని భరించడం అయితే మాత్రం చాలా కష్టం. దీనినైతే స్కిప్ చేసేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.